ప్రణామ్స్ మాస్టర్. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాపూజీ మహారాజ్. శనివారము ఫిబ్రవరి 16వ తేదీ 2002 ఉదయం 10 గంటలు. మీ మాస్టర్తో ఎప్పుడూ సామీప్యతను అనుభూతి చెందండి. మీ హృదయం ద్వారా ఇటువంటి ఆధ్యాత్మిక కలయిక వల్ల ఉద్భవించే ఆలోచనల ద్వారా ఈ సామీప్యతను అనుభూతి చెందండి. సాధకుడు యాత్రలో ఈ భావం పెంపొందేటటువంటి క్షణం తప్పక వస్తుంది. శాసిస్తే వచ్చేది కాదు. కేవలం హృదయం లోపల నుండి ఒక నిజమైన ప్రేరణ మాత్రమే దీన్ని సంభవింపజేస్తుంది. మాస్టర్కు నిజంగా ప్రేరణ పొందిన శిష్యునికి మధ్య ఉండే బంధాలు చాలా ప్రత్యేకమైన స్వభావాలను కలిగి ఉంటాయి. మానవ సంబంధాలతో సమానమైనది ఏదీ లేదు. ఇటువంటి సంబంధాలు మరో స్థాయిని సూచిస్తాయి. ఈ సంబంధాన్ని దివ్య స్ఫూర్తితో కూడిన అసమానమైన ప్రేమతో సజీవంగా ఉండేలా సంరక్షించుకోవాలి. ఎంపిక చేసిన ఆత్మలకు మనుషుల కళ్ళకు కనిపించని పథాల్లో భగవంతుడు మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. ప్రతి ఆత్మకు తనదైన ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ క్షేత్రంలో అన్నీ ఒకేలా ఉండే అవకాశం లేదు. దైవశక్తి చాలా గొప్పది. వాళ్ళు అనుసరించే పథాలకు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. ఒకదానికి మరొక దానికి స్పష్టమైన తేడా ఉంటుంది. మనిషి ఒక రేణువు కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ప్రతి రేణువులోనూ మూలం యొక్క సర్వశక్తివంతమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ బృహత్ ప్రణాళికలో ఒక భాగంగా జీవిస్తూ ఉంటుంది. శ్వాస దీన్ని నడిపిస్తూ ఉంటుంది. దీని శక్తిని అత్యంత ఎక్కువ జ్ఞానం ఉన్న శాస్త్రవేత్త ఊహకు కూడా అందనిది. ఏ మనుషులైతే తమలో ఉన్న విపరీతమైన అల్పత్వం యొక్క స్పృహ కలిగి ఉంటారో వాళ్ళు ఆ సృష్టికర్తను కీర్తించాలే తప్ప ఆధ్యాత్మిక పరిణతి చెందడం కోసం తమకిచ్చిన ఈ అవకాశం ప్రసాదించినందుకు కొనియాడాలే తప్ప తమ విధివ్రాతను తిట్టుకోకూడదు. బాపూజీ మహారాజ్.